ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం. మన భారతీయ సాంప్రదాయంలో నాట్యం అనేది ఒక యజ్ఞం లాంటిది. ప్రతి అడుగు ఒక కథ చెబుతుంది. ఈ మహత్తరమైన నాట్య సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యక్రమం నాట్యనిధి కార్యక్రమం. నాట్యనిధి కార్యక్రమానికి స్వాగతం. నాట్యనిధి కార్యక్రమాన్ని సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరి ఈరోజు ఏమేమి అంశాలు ఉన్నాయో తెలుసుకుందాము. ముందుగా వ్యాయామం. సూర్యుడికి నమస్కరిస్తూ చేసేటువంటి ఈ సూర్య నమస్కారాలు మన ఆరోగ్యానికి ఒక వరం లాంటివి. ప్రతి ఆసనం మన శరీరంలో బలాన్ని చేకూర్చి శక్తిని ఇస్తుంది. అదేవిధంగా శరీరానికి చురుకుదనం, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మరి ఈరోజు సూర్య నమస్కారాలు నేర్చుకుందామా? తప్పకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఈ సూర్య నమస్కారాలు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, సాధన చేస్తూ ఉండండి. అదే మీకు అత్యంత బలాన్ని చేకూరుస్తుంది. తర్వాతి అంశం ప్రాయోగికం. ఈరోజు ప్రాయోగిక అంశాలలో చతురస్ర జాతి అడుగులు, కూచిపూడి సాంప్రదాయపు అడుగులైనటువంటి తాం దిగిదిగితాలు నేర్చుకుందాము.
అడుగులను తప్పకుండా సాధన చేసే ప్రయత్నం చేయండి. తర్వాతి అంశం సిద్ధాంతం. ఈరోజు సిద్ధాంతం అంశంలో విద్వాంస కవయో భట్ట గాయక పరిహాసక ఇతిహాస పురాణజ్ఞం సభ సప్తాంగ లక్షణం అన్నారు. అంటే ఈ శ్లోకం సభ యొక్క 7 లక్షణాల గురించి తెలుపుతుంది అని అర్థం. మరింత సమాచారాన్ని అంతర్జాలంలో తెలుసుకుంటారు కదా. తర్వాతి అంశం నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం. నాట్యనిధి కార్యక్రమం 4వ ఎపిసోడ్ నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం యొక్క విజేత హాసిని మానేపల్లి. శుభాకాంక్షలు హాసిని మానేపల్లి. మీకు కళ పట్ల ఉన్నటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా నేను మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఈ 5వ ఎపిసోడ్ యొక్క నాట్యం, శాస్త్రం, ప్రశ్నోత్తరం ప్రశ్న ఏంటో చూద్దామా? చూసారు కదండి. తప్పకుండా సమాధానాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. విజేతని మేము తర్వాతి ఎపిసోడ్లో ప్రకటిస్తాము. తర్వాతి అంశం తల్లిదండ్రుల స్పందన. ఈరోజు తల్లిదండ్రుల స్పందనలో మీ ముందుకు కృష్ణవేణి గారు తమ కూతురు నేర్చుకుంటున్నటువంటి కూచిపూడి నాట్యం గురించి, అంతేకాకుండా తన కూతుర్లో వచ్చిన నాట్యం నేర్చుకోవడం వల్ల వచ్చినటువంటి మార్పుల గురించి తన మాటల్లోనే విందాము. నాట్యం గురుభ్యో నమః. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణవేణి. మా పాప పేరు త్రినేత్ర. తను గత సంవత్సర కాలంగా తాండవ కృష్ణ నృత్యాలయంలో నాట్యం అభ్యసిస్తుంది. నాట్యం అనేది ఒక కళ. ఈ నాట్యాన్ని అభ్యసించడం వల్ల పిల్లలకి చాలా నేర్చుకోవచ్చు. ఫర్ సపోజ్ పిల్లలు ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వ్యక్తిగత పరిశుభ్రత, నైపుణ్యం, వాళ్ళు శక్తి సామర్థ్యాలు కూడా చాలా పెరుగుతూ ఉంటాయి. మా పాప ఫస్ట్లో కొంచెం రానని అంటే క్లాస్కి అటెండ్ అవ్వడం, నన్ను క్లాస్ దగ్గర కూర్చోవడం అలాంటివి చేస్తూ ఉండేది. కానీ నేను పర్లేదమ్మా నేర్చుకో ఇట్లా చెప్తూ ఉండేదాన్ని. సో మేడం చాలా ఓపిక్గా, ఉదయశ్రీ మేడం అసలు మేడం మీరేం మాట్లాడొద్దు, తను ఏమి అనకుండా ఉంటే వస్తూ ఉంటుంది అని చెప్పి అట్లా నన్ను ఎంకరేజ్ చేసేవారు. పిల్లలకి చదువు ఒక్కటే సర్వస్వం కాదు, చదువుతో పాటుగా ఈ డాన్స్ కానీ వాళ్ళకి స్పోర్ట్స్ కానీ ఏది ఇంట్రెస్ట్ అయితే అది మనం తెలుసుకొని వాళ్ళని ఆ దిశలో ఎదిగే విధంగా మనం తల్లిదండ్రులుగా కూడా మనం ప్రోత్సహిద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడంకి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం శ్రీ. ధన్యవాదాలు కృష్ణవేణి గారు. నాట్యం అనేది మనకు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ప్రతి స్టెప్ ఒక వ్యాయామం, ప్రతి భావం ఒక మానసిక ఉల్లాసం. అందుకే నాట్యం కళతో పాటుగా ఆరోగ్యాన్ని కూడా పెంపొందించబడే ఒక మార్గం. సరే, మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. దీని